ఓకే. లేవికాండము 16వ అధ్యాయము 3, 4 వచనాలు చదువుకుందాం. దయచేసి చదువుతారా? అతడు పాప బలిగా ఒక కోడెదూడను దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని నీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుక్కొని తన మానవులకు సన్ననార లాగును తొడుక్కొని సన్ననార దట్టి పెట్టుకొని సన్ననార పాగా పెట్టుకునవలెను. అవి ప్రతిష్ఠ వస్త్రములు కనుక అతడు నీళ్లతో దేహం కడుక్కొని వాటిని మరియు అతడు ఇజ్రాయేల్ దయచేసి 16వ అధ్యాయము ఆరంభంలోనే దేవుడు మోషేకు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. ఏమని? అహరోను తన 2 కుమారులను పోగొట్టుకున్నాడు కాబట్టి అహరోను జాగ్రత్త పడమని, అహరోను కూడా ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తే సావకుండా ఉండినట్లు పొరపాటు చేయకుండా జాగ్రత్త పడమను. ఎందుకనగా కరుణాపీఠం మీద మేఘంలో నేను ఆయన కనబడతాను. అక్కడికి వచ్చేటప్పుడంతా కూడా చాలా జాగ్రత్తగా రావాలి. ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు. అడ్డు తెర లోపలికి కరుణాపీఠం ఎదుట నేను అతన్ని కనబడతాను కాబట్టి అతను ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరించి మొదటి 2 వచనాల్లో 3వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, ఇవన్నీ కూడా అనేక సార్లు చెప్పాడు మోషకు. మోషే కూడా వీళ్ళకి చెప్పాడు, యాజకులకు, ప్రధాన యాజకులకు. మరలా చెప్తున్నాడు ఏంటంటే, ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే అహరోను కుమారులకు జరిగినటువంటి పరిస్థితి మరలా జరగకూడదని దేవుడు మరలా హెచ్చరిస్తుంటున్నాడు. ఇంకేం చెప్తున్నాడు మోషేకు? అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. ఎవరు? అహరోను, ప్రధాన యాజకుడుగా. ఇంకా ఏంటంటే అతడు అనగా ప్రధాన యాజకుడైన అహరోను ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుక్కొని రావాలి. తన మానానికి సన్ననార లాగు తొడుక్కొని రావాలి. సన్ననార దట్టి కట్టుకొని రావాలి. సన్ననార పాగా పెట్టుకొని రావాలి. ఇవన్నీ వస్త్రాలు జాగ్రత్తగా వేసుకొని ఏ ఒక్కటి కూడా నిర్లక్ష్యం చేయకుండా అతను ఈ వస్త్రాలను ధరించుకొని వస్తూ ఒక కోడదూడను ఒక పొట్టేలును తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి రమ్మను అహరోనును అని చెప్తున్నాడు దేవుడైన యెహోవా మోషేతో. ఈ మాటలు అహరోనుకు చెప్పు అని చెప్తున్నాడు. సరే, ఇక్కడ కొద్దిగా ఈ యొక్క వచనాలు ధ్యానిస్తే మొట్టమొదటిగా పాప పరిహారార్థ బలిగా కోడెదూడను తీసుకురమ్మంటున్నాడు. లేవికాండము 4వ అధ్యాయము మొదటి 12 వచనాలు. And the Lord spoke to Moses, saying, Speak to the people of Israel, saying, If anyone sins unintentionally in any of the Lord's commandments about things not to be done, and does any one of them, if it is the anointed priest who sins, thus bringing guilt on the people, then he shall offer the sin that he had committed a bull from the herd without blemish to the Lord for a sin offering. He shall bring the bull to the entrance of the tent of meeting before the Lord and lay his hand on the head of the bull and kill the bull before the Lord. And the anointed priest shall take some of its blood of the bull and bring it into the tent of meeting. The priest shall dip his finger in the blood and sprinkle part of. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. చదవాలి బ్రదర్. మరి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, యెహోవా ఆజ్ఞ అన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఎట్లనగా, ప్రజలు అపరాధులగునట్లు అభిషక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపములకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని
ఆ కోడిని తీసుకొని వచ్చి కోడి తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడిని వధింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడి దూడ రక్తముతో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలెను. ఆ యాజకుడు ఆ రక్తములో తన వేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మారులు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధి నున్న సుగంధ ద్రవ్యములు, ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడి యొక్క రక్తశేషమంతయు పోయవలెను. మరియు అతడు పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె క్రొవ్వు అంతయు దాని నుండి తీయవలెను. ఆంత్రములలోని క్రొవ్వును, ఆంత్రముల మీద క్రొవ్వు అంతటిని, మూత్ర గ్రంథులను, వాటి మీద డొక్కలపైనున్న క్రొవ్వును, మూత్ర గ్రంథులపైనున్న కాలేజము మీద వపను సమాధాన బలియగు ఎద్దు నుండి తీసినట్లు దీని నుండి తీయవలెను. యాజకుడు దహన బలిపీఠం మీద వాటిని ధూపము వేయవలెను. ఆ కోడి యొక్క శేషం అంతయు అనగా దాని చర్మము, దాని మాంసం అంతయు, దాని తల, దాని కాళ్ళు, దాని ఆంత్రములు, దాని పేడ, పాలెము వెలుపల బూడిదయు పారవేయబడెను. బూడిదను పారబోసే పవిత్ర స్థలమును బూడిదను పారబోయు పవిత్ర స్థలమునకు తీసుకొని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయవలెను. బూడిద పారబోయు చోట దానిని కాల్చివేయవలెను. చాలు. ఇది దహన బలి అంటే ఏంటి? పాప పరిహారార్థ బలి అంటే ఏంటి? ఎందుకు చేయాలి? ఏ విధంగా చేయాలి? ఈ విధి విధానాలను హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ 9:7. But into the second only the high priest goes, and he put once a year, and not without taking blood, which he offers for himself and for the unintentional sins of the people. సంసమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తం చేత పట్టుకుని 2వ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును తన ప్రజల ఆజ్ఞాకృతముల కొరకును అతడు అర్పించును. సరే, ఇది ఇంతకుముందు చెప్పాడు కదా 1-2 వచనాల్లోనే. ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు, జాగ్రత్తగా రమ్మను, ఎప్పుడు ఏది చెప్తే అదే తీసుకొని రమ్మను, వచ్చే ముందు స్నానం చేసుకొని ప్రతిష్ఠిత వస్త్రాలు ధరించుకొని రమ్మను. ఈ కార్యం ఎప్పుడు అంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆయన రక్తం తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని 2వ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును తన ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. సరే, ఇక దహన బలి. లేవికాండము 1వ అధ్యాయము 10 నుండి 13 వరకు. లేవికాండము 1వ అధ్యాయము 10 నుండి 13 వరకు. If his gift for a burnt offering is from the flock, from the sheep or goats, he shall bring a male without blemish. And he shall kill it on the north side of the altar before the Lord, and Aaron's sons, the priest, shall throw its blood against the sides of the altar. And he shall cut it into pieces with its head and its fat, and the priest shall arrange them on the wood that is on the fire on the altar. But the entrails and the legs he shall wash with water, and the priest shall offer all of it and burn it on the altar. It is a burnt offering, a food offering with a pleasing aroma to the Lord. దహన బలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క గాని మేకల యొక్క గాని మందలోనదైన ఎడల అతడు నిర్దోషమైన మగదాన్ని తీసుకుని వచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దాన్ని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారుల బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. దాని అవయవములను దాని తలను కొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠం మీద అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలెను. దాని అంతరములను కాళ్ళను నీళ్లతో కడగవలెను. అతడు యాజకుడును
దాన్ని అంతయు తెచ్చి బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. అది దహనబలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. చాలండి. ఇది దహన బలి అర్పించేటువంటి విధానం. నిర్దోషమైన మగదాన్ని తీసుకొని రావాలి. బలిపీఠం ఉత్తర దిక్కున దాన్ని వధించాలి. బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని ప్రోక్షించాలి. దాని అవయవములలో తలను కొవ్వును విడదీసి బలిపీఠం మీద అగ్ని మీద కట్టెలపై చక్కగా పేర్చవలను. దాని అంతరములను కాళ్ళను నీళ్లతో కడగవలను. అప్పుడు అహరోను దాన్ని అంతయు తెచ్చి బలిపీఠం మీద దాన్ని దహించవలను. ఇది దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. సో దహన బలి, పాప పరిహారార్థ బలి రెండు ఎందుకు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరు చేయాలి, విధి విధానాలు ఏంటి, అవన్నీ కూడా ఇంతకుముందు చెప్పినవి మనం ఒకసారి ధ్యానించుకుంటున్నాం. సరే, 4వ వచనం. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుక్కొని తన మానమునకు సన్ననార లాగును తొడుక్కొని సన్ననార దచ్చి కట్టుకొని సన్ననార లాగు తొడుక్కొని సన్ననార దచ్చి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకుని వలను. అవి ప్రతిష్ఠిత వస్త్రములు కనుక అతడు నీళ్లతో దేహమును కడుక్కొని వాటిని వేసుకునవలను. నిర్గమకాండము 28వ అధ్యాయం 29వ వచనం. నిర్గమకాండము 28వ అధ్యాయము 29వ వచనం. So Aaron shall bear the names of the sons of Israel in the breastpiece of judgment on his heart when he goes into the holy place to bring them to regular remembrance before the Lord. అహరోను పరిశుద్ధ స్థలముకు వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలుల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థంగా భరింపవలెను. చాలండి. ఈ ప్రతిష్ఠిత వస్త్రాలలో అతడు సన్ననార దట్టి, సన్ననార పాగ, వీటిలో ఇక్కడ చూస్తున్నట్టు ఏంటంటే ఆ పథకం, న్యాయ విధాన పథకం తన రొమ్ముకు కట్టుకోవాలంటే బంగారు ప్లేటు. ఆ ప్లేటు మీద 12 ఇజ్రాయేలు గోత్రాల పేర్లు ఉంటాయి. అవి దేవుని సన్నిధిలో, యెహోవాకు జ్ఞాపక సన్నిధిలో వారిని జ్ఞాపకార్థంగా వారిని వెళ్ళేటప్పుడు వారందరినీ కూడా మోసుకొని వారి తరపున అతను వెళ్ళుటకు గుర్తుగా తన రొమ్ము మీద న్యాయ విధాన పథకాన్ని, బంగారు ప్లేటు, దాని మీద వారి 12 గోత్రాల పేర్లు ఉంటాయి. 28:42 నిర్గమకాండం. You shall make them for a lane undergarments to cover their naked flesh. They shall reach from the hips to the thighs. మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగును కుట్టవలెను. చాలండి. లాగు అంటే అండర్వేర్. ఈ నడుము నుంచి కింద తొడల దాకా పూర్తిగా ఏమాత్రం కూడా కనబడకుండా జాగ్రత్తగా ఆ మానాన్ని కప్పుకోవటం కోసము సన్నపు నారతో చేయబడినటువంటి ఆ డ్రాయర్, లాగు అంటే డ్రాయర్, అండర్వేర్, దాన్ని కట్టుకోవాలి. నిర్గమకాండము 30వ అధ్యాయము 19-20 వచనాలు. But which Aaron and his son shall wash their hands and their feet, then they go into the tent of meeting, or of when they come near in the altar to minister, to burn a food offering to the Lord. They shall wash with water, so that they may not die. They shall wash their hands and feet, so that they may not die. It shall be a statute forever to them, even to him and to his offspring throughout their generations. ఆ నీళ్లతో అహరోను అతని కుమారులను తమ చేతులు కాలును కడుక్కొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడును సేవ చేసి యెహోవాకు హోమధూపము అర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడును తాము చావకుండానట్లు నీళ్లతో కడుక్కొనవలెను. తాము చావక ఉండినట్లు. చాలండి. గంగాళంలో ఉంచిన నీళ్లతో వారు లోపలికి వెళ్ళే ప్రతిసారి కూడా కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అందుకోసమే అక్కడ గంగాళాన్ని, నీళ్లను సిద్ధపరిచారు. ప్రతిసారి కూడా ఆ నీళ్లతో అహరోను తన కుమారులు కాళ్ళు చేతులు కడుక్కోలను. వారు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు, సేవ చేసి యెహోవాకు ధూమం అర్పించినప్పుడు, బలిపీఠం మీదకు వచ్చినప్పుడు
వారు చావక ఉండునట్లు నీళ్లతో కడుక్కొనవలను. కాబట్టి కడుక్కోకుండా వెళ్తే చావే గతి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీ 10:22. Let us draw near with a true heart and full assurance of faith, with our hearts sprinkled and clean from an evil conscience, and our bodies washed with pure water. మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరములు గల వారమునై ఉండి, విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానముకు చేరుదము. చాలండి. ప్రధాన యాజకులు ఏ విధంగా అయితే ప్రతిష్ఠిత వస్త్రాలు లాగు దట్టి కట్టుకొని వాళ్ళు పరిశుద్ధ స్థలానికి కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్తారో, అదేవిధంగా క్రొత్త నిబంధన విశ్వాసులము యాజకులమైనటువంటి మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఆత్మీయ సంబంధం అంటే అదే విషయంను ఆత్మీయంగా అర్థం తీసుకొని మనస్సాక్షికి కల్మషం తోచకుండా ప్రోక్షించబడిన హృదయములను, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములను, సంపూర్ణ నిశ్చయతతో యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. అక్కడ ఆత్మ సంబంధమైన బలులు మనం దేవునికి అర్పించాలి. వీరు శరీర సంబంధమైనటువంటి బలులు అర్పిస్తున్నారు. మనము ఆత్మ సంబంధమైన బలులు దేవునికి అర్పించేటువంటి ఆత్మీయ యాజకులంగా ఆ పని చేయాలి. దీనికి సాదృశ్యంగా పాత నిబంధనలో ఆచార క్రమాలు నిర్ణయించబడ్డాయి. సరే, మన భాగం కొంచెం ముందుకెళ్దాం. 5వ వచనం, లేవికాండము 16వ అధ్యాయము 5వ వచనం. మరియు అతడు ఇశ్రాయేళ్ల సమాజమునొద్ద నుండి పాపపరాధ బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకుని రావలెను. చాలండి. ఇందాక ఏం చెప్పాడు 3వ వచనంలో? కోడెను, పొట్టేలు. పాప పరిహారార్థ బలిగా కోడెను, దహన బలిగా పొట్టేలును తీసుకుని రమ్మన్నాడు. ఇక్కడ 5వ వచనంలో దాంతో పాటు మరియు అంటే అది కూడా అవి కాకుండా మరియు అతడు ఇజ్రాయేలుల సమాజమునొద్ద నుండి అంటే సమాజమునొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకుని రావాలను. ఇది ఇజ్రాయేలుల సమాజం దగ్గర నుంచి. అవి 2 అతను తీసుకుని రావాలి. లేవికాండము 4వ అధ్యాయము 13 నుండి 21 వరకు. ఇది ఇజ్రాయేల్ సమాజం కోసం. లేవికాండము 4వ అధ్యాయము 13 నుండి 21 వరకు. If the whole congregation of Israel sins unintentionally, and the thing is hidden from the eyes of assembly, and they do any one of these things that but Lord's commandments ought not to be done, and they realize their guilt, when the sin that which they have committed becomes known, the assembly shall offer a bull from the Lord for a sin offering, and bring it in front of the tent of meeting, and the elders of the congregation shall lay their hands on the head of the bull before the Lord, and the bull shall be killed before the Lord. Then the anointed priest shall bring some of the blood of bull into the tent of meeting, and the priest shall dip his finger in the blood and sprinkle it 7 times before the Lord in front of veil. And he shall put some of the blood on the horns of the altar, that is the tent of meeting, before the Lord. And the rest of the blood he shall pour out of the base of the altar of the burnt offering, that is at the entrance of the tent of meeting. And all its fat he shall take it and burn it on the altar. Thus he shall do with the bull, and he did with the bull of sin offering, so that he do with this, and the priest shall make anointment for them, and they shall be forgiven. ఇశ్రాయేలీల సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడల, వారు ఆ ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా 1 కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని
ఆ కోడె మీద తమ చేతులు ఉంచిన తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధింపవలెను. అభిషక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములోనికి తీసుకొని రావలెను. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డుతెర వైపున యెహోవా సన్నిధిని 7 మారులు దాన్ని ప్రోక్షింపవలెను. మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్తశేషం అంతయు పోయవలెను. మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠం మీద దహింపవలెను. అతడు పాప పరిహారార్థ బలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను. అట్లే దీని చేయవలెను. యాజకుడు దాని నిమిత్తము ప్రాయచిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. ఆ కోడెను పాలెము వెలుపలికి తీసుకొని పోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను. ఇది సంగమునకు పాప పరిహారార్థ బలి. చాలండి. మొట్టమొదటిది ఏంటి? యాజకుడు, ప్రధాన యాజకుడు తన కోసం పాప పరిహారార్థ బలి, దహన బలి. ఇక్కడ సమాజం కోసం, ఇజ్రాయెల్ సమాజం కోసం పాప పరిహారార్థ బలి విధించేటువంటి విధి విధానాలు గడిచిన దినాల్లో చెప్పిన రీతిగానే మరలా ఒకసారి హెచ్చరిస్తున్నాడు. వీటితో పాటు మరియు ఇజ్రాయెల్ సమాజం వద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకుని రావాలను. ఈరోజు ప్రభు కృపను బట్టి లేవికాండము 16వ అధ్యాయము 5వ వచనం వరకు ధ్యానించగలిగాం. ప్రభు చిత్తమైతే ముందు రోజుల్లో 6వ వచనం నుంచి ధ్యానించుకున్నాం. ప్రార్థన చేసుకుని సెలవు తీసుకున్నాం. ప్రేరేపించ